నా మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అనిత 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 ఏంటమ్మా? ఈ పాలు తాగు. తాగే పాలు నేల పాలు చేసావేంటి? తప్పనిత, తప్పు. ఇంకెప్పుడు అలా చేయకు చేయకు. మావయ్య మావయ్య మీరింకా నిద్రపోలేదా? అత్తయ్య నాకు భోజనం వద్దు, నేను హోటల్లో తినేసి వచ్చాను. బాలాజీ తాగావా? ఇంతకాలం లేని ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకున్నావా? అయినా ఇప్పుడు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? చెడు సావాసాలు పట్టావా, లేకపోతే మీ పెద్ద నేను చూసి నువ్వు తాగడం మొదలుపెట్టావా? తప్పు నాయనా, తెలుసో తెలియకో ఈవేళ తాగితే తాగావు, కానీ ఇంకెప్పుడు దాని జోలికెళ్ళకు. మద్యానికి అలవాటు పడిన మీ పెద్దన్న పరిస్థితి ఏమిటో నీకు బాగా తెలుసు. తెలిసి తెలిసి నువ్వు కూడా తాగుబోతూ కావద్దు. మద్యాన్ని మొదట్లో నువ్వు తాగుతావు, ఆ తర్వాత మద్యమే నిన్ను తాగుతుంది. మద్యం సేవించే వాళ్ళకి ఇహపరాలు రెండూ లభించవు. బాలాజీ, ఇంతకు మించి నేను నీకు చెప్పలేను, చెప్పకూడదు కూడా. అనిత, లోపలికి తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళి పడుకో. అనిత, నన్ను క్షమించు అనిత. నీ గురించే తాగాను. అవును, ఏనాడు నీ మీద చేయి చేసుకొని నేను ఈరోజు నిన్ను కొట్టాను. ఒట్టి మనిషి కాదని తెలిసి కూడా పశువులా ప్రవర్తించాను. ఆఫీస్కి వెళ్ళి ఆలోచిస్తే నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది. ఆ బాధ తట్టుకోలేక మొదటిసారిగా తాగాను. తప్పే, తాగడం తప్పే, నీ మీద చేయి చేసుకోవడం తప్పే. ఇంకెప్పుడు అలాంటి పరిస్థితి రానివ్వను అనిత. నన్ను క్షమించు అనిత, నన్ను క్షమించు. ఇప్పుడు తాగితే తాగావు గాని ఇంకెప్పుడైనా తాగుతావా? తాగననిత, నీ మీదొట్టు. భోంచేసావా? చేశానని అక్కడే చెప్పాను కదా. సరే, పడుకో. మాల్ని, శుభవార్త మాల్ని, శుభవార్త. ఏంటి, అనిత కడుపులో ఉన్న బిడ్డ పోయిందా? కాదే, మీ తాగుబోతు బావ జయకృష్ణ చరిత్ర సమాప్తమైపోయింది. కొత్తగా రాబోయే బస్టాండ్ పక్కన 3 అంతస్తుల పైన 3 అంతస్తులు కట్టాడు కదా, దానికి కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదంట. పర్మిషన్ తీసుకోకుండా కడితే కార్పొరేషన్ వాళ్ళు ఊరుకుంటారా? బిల్డింగ్ కూలగొట్టడానికి వచ్చారు. దాంతో ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు మా డబ్బు మాకు తిరిగిమ్మని జయకృష్ణ మీదకి దండయాత్రకు వచ్చారు. తన పెద్ద కొడుకు సమస్యను పరిష్కరించడానికి మీ అత్తగారు రంగంలోకి దిగి వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తానని వాయిదా అడిగి గోయిందా గోయిందా. దీంతో మీ బావగారి పని, మీ అత్తగారింటి పరువు తుడిచిపెట్టుకుపోయింది.
ఏంటే ఇంత శుభవార్త చెప్తుంటే అలా గుడ్లు మిటకరించుకొని చూస్తావేంటి? నోర్మై. అనిత కడుపులోని బిడ్డ పోయిందన్న వార్తే నాకు శుభవార్త. పోగొడతాను, త్వరలోనే పోగొడతాను. పోగొడతాను అని జరిగిపోయిన శ్రీమంతాన్ని చూస్తూ కూర్చుంటే పోయేది అనిత కడుపులో బిడ్డ కాదు, ఆ టీవీ నీ చేతిలో ఉన్న రిమోటు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నువ్వు పోతావు. అక్క శుభవార్త, అక్క శుభవార్త. ఏంటే అనిత కడుపులో ఉన్న బిడ్డ పోయిందా? లేదు. ఇంకేం శుభవార్త? నువ్వు నోరు మూసుకొని ఉండు, లేకపోతే నాలాగా చివాట్లు తినాల్సి వస్తుంది. ఆ చివాట్లేవో నేను తినొస్తాను, ముందు నువ్వు వెళ్ళు. పొద్దున్నే లేచి నేను నీ మొహం చూశాను, చివాట్లు తిన్నాను, నువ్వు నా మొహం చూసావు, తప్పుతుందా? అక్క నువ్వు చెప్పినట్టే బాలాజీని ట్రాప్ చేశాను. ఇవాళే బారుకు తీసుకెళ్లి మందు తాగించి తాగుబోతనానికి ప్రారంభోత్సవం చేసొచ్చాను. కొన్నాళ్ళు పోతే బాలాజీ దేవదాస్ కావడం ఖాయం. ఎట్ ద సేమ్ టైం ఈ లతకి దాసానుదాసుడు కావడం ఖాయం. బాలాజీ నా పాకెట్లో ఉన్నట్టే. అక్క ఎలా ఉంది నా ప్రోగ్రెస్? నేను చెప్పినట్టు నువ్వు చేశావు, కానీ నేను చేయాల్సిందే ఇంకా చేయలేదు. చేస్తాను, త్వరలోనే చేస్తాను. చూడండి, నేను మీ అందరి మేలు కోరి చెప్తున్నాను. నేను చెప్పినట్టు మీరందరూ నడుచుకుంటే మీరెవరూ నష్టపోరు. లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కొత్తగా రాబోయే బస్టాండ్ పక్కన కట్టించిన మొదటి 3 అంతస్తుల ఫ్లాట్స్కి మీరందరూ కమిట్ అయ్యారు. ఆ తర్వాత కట్టడం ప్రారంభించిన మరో 3 అంతస్తుల ఫ్లాట్స్కి నేను మీలాంటి మరికొందరు కమిట్ అయ్యాం. కార్పొరేషన్ పర్మిషన్ లేకుండా 4, 5, 6 అంతస్తులు కట్టినందుకు వాటిని కూలగొట్టమంటూ కార్పొరేషన్ వాళ్ళు సదర్ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి అల్టిమేటం ఇచ్చింది. ఆ సంగతి తెలిసి మేము జయకృష్ణ ఇంటికెళ్ళి గొడవ పెట్టాం. మా డబ్బు మాకు వారంలోగా తిరిగిచ్చేస్తామని వాళ్ళ అమ్మగారు హామీ ఇచ్చారు. పై 3 అంతస్తులు పగలగొట్టారనుకోండి, కింద 3 అంతస్తులు పగుళ్ళివ్వడం ఖాయం. ఇవాళ కాకపోయినా రేపైనా ప్రమాదమే. అందుకని మీరేం చేస్తారంటే మీరంతా వెళ్ళి మాకు ఫ్లాట్స్ వద్దు, మా డబ్బు మాకు తిరిగిచ్చేయండి అంటూ గొడవ చేయండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా మీ డబ్బు మీకు రాదు, మీకు ఫ్లాట్స్ దక్కవు. ఏడ్చే బిడ్డకే పాలు అవసరం అవుతాయి, అలాగే పేచీ పెట్టిన వాళ్ళకే పైసలు తిరిగొస్తాయి. కాబట్టి త్వరపడండి. కష్టపడి సంపాదించిన సొమ్ము నువ్వు గనక తిన్నగా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? ఇంత డబ్బు వృధాగా దారపోయాల్సి వచ్చేదా? ఏదో మీ సొంత సొమ్ము ఉదారంగా ఉచితంగా దారిపోస్తున్నట్టు మాట్లాడుతున్నారే. ఇది మా కష్టార్జితం, స్వార్జితం. అమ్మా, మేమేదో మా వాడి గురించి అనుకుంటున్నాం, మధ్యలో నీకెందుకు? చెక్కు తీసుకో. ఏమయ్యా కత్తి గోపాలరావు, నీ డబ్బు నీకు ఇవ్వకపోతే కాలు తీసేస్తావా? జైపూర్ కాలు ప్రెజెంట్ చేస్తావా? మేము ఎలాంటి వాళ్ళమో ఏంటో తెలుసుకోకుండా నీ గుండాగిరి మా మీద చూపిస్తామంటాయా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేట. ఇప్పుడు నేనేమన్నానని కత్తి తీస్తావు? పిచ్చోడా, చెక్కి తీసుకో. అరేడు సంతకం పెట్టించుకో. గోపాలరావు గారు సంతకం పెట్టండి. చెల్లెమ్మా, ఈ పరిస్థితుల్లో మా బావున్నా కూడా ఈ సమస్యను ఇంత చక్కగా పరిష్కరించేవాడు కాదేమో అనిపిస్తోంది. తల మీదకి వచ్చిన దాన్ని తలపాగాతోనే పోయేటట్టుగా చేశావు. నీ తెలివికి నా జోహార్లు. ఎవరయ్యా మీరు? మేమెవరో తెలీదా? తెలియడానికి మీరేమైనా విఐపీలా, లేకపోతే మీ మొహాన పచ్చబొట్టు వేసుకున్నారా? నమ్ముకున్నందుకు ఈ జయకృష్ణ వేశాడు మా బ్రతుకుల మీద పచ్చబొట్టు. జయకృష్ణ, వీళ్ళంతా ఎవరు చెప్పరా? మొదటి 3 అంతస్తులకి కమిట్ అయిన బ్యాచ్.
మీరంతా దేనికి కట్టకట్టుకొచ్చారు? దేనికా? మా డబ్బు మాకేమన్నా అడగడానికి. డబ్బు తిరిగి ఇవ్వటం దేనికి? కార్పొరేషన్ అనుమతి లేకుండా పై అంతస్తులు కట్టిన వాటిని కూలగొట్టమని కార్పొరేషన్ నోటీస్ ఇచ్చింది. పై అంతస్తులు పగలగొడితే కింద అంతస్తులు బీట్లు ఇస్తాయి. అందుకని మాకు ఆ ఫ్లాట్స్ అక్కర్లేదు. మా డబ్బు మాకు తిరిగి ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఎందుకు ఇవ్వాలి? నేనేమన్నా కిందంతస్తులకు ఏమీ కాకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. మీరు జాగ్రత్త పడతారో మొత్తం ఆ బిల్డింగ్ పడగొడతారో మాకు అనవసరం. ఆ ప్లాట్స్ మాకొద్దు, మా డబ్బు మాకు ఇచ్చేయండి. అంతా మీ ఇష్టమేనా? మీరు ఇలా కట్టకట్టుకొచ్చి నిలదీసినంత మాత్రం భయపడతాం అనుకున్నారా? రూల్స్ మాకు తెలుసు. మర్యాదగా మిగతాది పే చేసి ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఏంటి హ్యాండ్ ఓవర్ చేసుకునేది? ఆ ఫ్లాట్స్ మాకొద్దు. అక్కర్లేకపోతే మానేయండి. అంతేగాని డబ్బు తిరిగి ఇవ్వటం జరగదు. ఇవ్వను, చస్తే ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చేస్తారో చేసుకోమంటావా? మర్యాద అడుగుతున్నాం. డబ్బు ఇస్తావా లేదా? ఏంటి ఏంటి మీద మీదకి వస్తున్నారు? ఏం చేస్తారు? ఏం చేస్తావా? ఏమిటి దౌర్జన్యం? మీరు వచ్చింది డబ్బు కోసమా లేక కావాలని గొడవ పెట్టడం కోసమా? అనవసరంగా గొడవ పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటమ్మా? మా డబ్బు మాకు పడేసే ఏ గొడవ ఉండదు. మీకు కావాల్సింది మీ డబ్బులేగా. ఓ వారంలో సెటిల్ చేస్తాను, వెళ్ళండి. మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి వెళుతున్నాం. ఒక వారం రోజుల్లో తప్పకుండా సెటిల్ చేయాలి. ఆ తర్వాత ఏం చేద్దాం మమ్మల్ని అడిగి ఏమీ లాభం లేదు. పదండ్రా, రండి. రండి చూద్దాం అది కూడా. ఒరేయ్, నువ్వు కొన్న ఎకరం స్థలం ఎక్కడుందిరా? దేనికమ్మా? ఎక్కడుందో చెప్పు. బస్ స్టాండ్ పక్కనే మనం కట్టించిన బిల్డింగ్ ఆనుకుని ఉంది. నమస్కారం సార్. ఓ మీరా? నమస్తే మేడం, రండి కూర్చోండి. ధర్మారావు గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఆయన మా గురువుగారు మేడం. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ రావడానికి కారణం ఆయనే. అది తెలిసి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. చెప్పండి మేడం, ఏం పని మీద వచ్చారు? సైట్స్ కొంటారా, ఫ్లాట్స్ కొంటారా? ఏ ఏరియాలో కావాలి, ఎంతలో కావాలి? కొనడానికి రాలేదు, స్థలం అమ్మడానికి వచ్చాను. అమ్మడానికా? అవును జగన్ గారు. మీరు సైట్ అమ్మటం ఏంటి మేడం? ధర్మారావు గారు కొనడమే కానీ ఏనాడు అమ్మటం జరగలేదే. రోజులన్నీ ఒకేలా ఉంటాయా? వ్యాపారంలోనూ ఒడిదుడుకులుంటాయిగా. అవుననుకోండి, కానీ మీరు సైట్ అమ్మాల్సినంత అవసరం వచ్చింది. ప్రస్తుతం లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలు మా పెద్దబ్బాయి చూస్తున్నాడు. కొత్తగా రాబోయే బస్టాండ్ పక్కన 6 అంతస్తుల ఫ్లాట్స్ కట్టించాడు. వాటిలో పై 3 అంతస్తులకు కార్పొరేషన్ పర్మిషన్ లేదు. అందుకని పై అంతస్తులు కూలగట్టమంటూ కార్పొరేషన్ నోటీస్ ఇచ్చింది. ఇది తెలిసి ఫ్లాట్స్కి కమిట్ అయిన వాళ్ళంతా మా ఇంటికొచ్చి ఫ్లాట్స్ అక్కర్లేదు, మా డబ్బు మాకివ్వమంటూ గొడవ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ పక్కన మా జయకృష్ణ ఎకరం స్థలం కొన్నాడు. దాన్ని నమ్మి ఫ్లాట్స్కి కమిట్ అయిన వాళ్ళ డబ్బు తిరిగివ్వాలనుకుంటున్నారు. దాని అమ్మకం విషయమై మీ దగ్గరకు వచ్చారు. జగన్ గారు, ప్రస్తుతం మార్కెట్ రేటుకి ఆ ఎకరం స్థలం మీరే తీసుకోండి. సారీ అమ్మా, ప్రస్తుతం అంత డబ్బు నా దగ్గర లేదు. ఉన్నదంతా 4-5 ఫ్లాట్స్కి ఇన్వెస్ట్ చేశానమ్మా. నేను కొనలేకపోయినా తగిన రేటుకి అమ్మి ఏర్పాటు చేస్తానమ్మా. మీరు ఆ ఎకరం తాలూకా దస్తావేజులు పంపించండి. 2-3 రోజులు ఎవరొకరిని కమిట్ చేయిస్తాను. థ్యాంక్స్ అండి, వస్తానండి. సుందరం గారు, సుందరం గారు. మళ్ళీ వచ్చిందా మాయలాడి? ఇప్పుడు ఏం కొంప ముంచిపోతుందో ఏమో. నమస్కారం శకుంతలమ్మ గారు. ఏం శకుంతలమ్మ గారు, నన్ను చూసి చూడగానే ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు? అబే అదేం లేదమ్మా, నిన్ను చూస్తుంటే ఏదో పని కట్టుకొచ్చినట్టుంటేను. పని కట్టుకుని కాదు, పని పెట్టుకొని వచ్చాను. సుందరం గారున్నారా? లేరు, ఏదో పనుందని తిరుపతి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? ఎప్పుడొచ్చేది చెప్పలేదు. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటో నేను తెలుసుకోవచ్చా? మా ఆయన డబ్బుతో మీ ఆయన మీ పేరు మీద ఎకరం స్థలం కొన్నారు. ఆ సంగతి మీకు తెలుసా? తెలుసు. ఆ స్థలాన్నిప్పుడు మా ఆయనకి తిరిగి ఇవ్వాలి. సీత, నువ్వే కదా ఆ స్థలం నా పేరున కొనమని సలహా ఇచ్చావు. ఇప్పుడు తిరిగి ఇవ్వమంటే ఎలా? తిరిగివ్వమని నేనడగను, మా వారు అడుగుతున్నారు. ఆ స్థలం నా పేరునుందని మీ ఆయనకెలా తెలుసు? ఇంకా తెలియదు, కానీ తెలియబోతోంది. ప్రస్తుతం ఆ స్థలం అమ్మడానికి మా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మా వారు మీ దగ్గరకొచ్చి డాక్యుమెంట్స్ అడుగుతారు. మీ పేరున ఉందని తెలిసి నానా గొడవ చేస్తారు.
దస్తావేజులో తన పేరును మార్చి రాయమని ఒత్తిడి తెస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? బదిలీ చేయమని నీ ఉద్దేశం? చస్తే చేయకూడదు. సామదాన భేద దండోపాయాలు మా ఆయన ప్రయోగించినా మీరు ఒప్పుకోకూడదు. నాతో చేతులు కలిపినందుకు మీరు బాగుపడే అవకాశం ఇస్తున్నాను, అది చెప్పడానికి వచ్చాను. కాదు కూడదు, ఆ ప్రాపర్టీ మాకు కావాలి అని మా వాళ్ళు ముందుకెత్తితే మీరు కండిషన్ పెట్టండి. కండిషనా? ఏంటా కండిషను? ఇందుని మీ ఇంటి కోడల్ని చేయమనండి. అప్పుడు ఇందుని నా కొడుక్కి ఇవ్వను అన్నారు. ఇప్పుడు ఇందుకి మొగుడు లేడు, నాకు కోడలు లేదు, అందుకని ఇందుని నా కొడుక్కి ఇవ్వండి అని కండిషన్ పెట్టండి. దానికి వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయొద్దు. ఇది అనుకోకుండా వచ్చిన సదావకాశం, దీన్ని సక్రమంగా వినియోగించుకోండి. సీత, నీ అభిమానానికి శతకోటి వందనాలు. మా శ్రేయోభిలాషవని ఇప్పుడు నువ్వు రుజువు చేసుకున్నావు. నువ్వు అన్నట్టుగా ఇది అనుకోకుండా వచ్చిన సదావకాశం. దీన్ని నేను ఎలా డీల్ చేస్తానో నువ్వే చూద్దువు గాని. సుందరం గారి మీద నాకంత నమ్మకం లేదు గాని మీ మీద పూర్తి నమ్మకం ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. శాంతి మేడం, శాంతి మేడం. రండి, మీకోసం ఎదురు చూస్తున్నారు, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఏం తీసుకుంటారు? ఏం వద్దు మేడం. మీ పెద్దబ్బాయి కొన్ని ఎకరం స్థలం తాలూకు దస్తావేజులు చూశాను మేడం, కానీ అవి మీ పెద్దబ్బాయి పేరున లేవు. మావాడు కొన్న స్థలం తాలూకు దస్తావేజులు మావాడు పేరున కాకుండా మరెవరి పేరునున్నాయి? ఎవరో శకుంతల పేరు మీద ఉన్నాయి మేడం. వేరే వాళ్ళ పేరు మీద ఉన్న ఎకరం స్థలం అమ్మటం ఎలా మేడం? ఇంతకీ శకుంతల ఎవరు మేడం? మా ఇంజనీర్ భార్య. జయకృష్ణ, జయకృష్ణ, జయకృష్ణ. ఏంటమ్మా? జయకృష్ణ, నువ్వు కొన్న ఎకరం స్థలం నీ పేరున కాకుండా ఆ శకుంతల పేరున ఉందట, ఏమిట్రా ఇది? మాట్లాడవే. శకుంతల పేరున ఉండటం ఏంటి? ఒకవేళ తన పేరున కొంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందని బినామీగా శకుంతల పేరుతో కొన్నాడేమో. అంత అవసరం నాకే ఉందా మావయ్య? ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తే అమ్మ పేరునో మీ పేరునో కొంటాను, కానీ ఆ శకుంతల పేరున ఎందుకు కొంటాను? మరి ఇది ఎలా జరిగింది? స్థలం శకుంతల పేరుకి ఎలా వెళ్ళింది? అసలు రిజిస్ట్రేషన్ కు నువ్వు వెళ్ళావా లేదా? నేను రిజిస్ట్రేషన్ బయలుదేరుతుంటే పెరుమాళి పోయాడని తెలిసింది, అందుకని రిజిస్ట్రేషన్ బాధ్యత సుందరం గారికి అప్పచెప్పాను. సరిపోయిందిలే. అయినా నాకు తెలియగలుగుతాను, ఆ సుందరం ఎలాంటి వాడు నీకు తెలియదు. తెలిసి అలాంటి వాడి చేతికి డబ్బులు ఇచ్చేది. ఇలా చేస్తాడని నాకేం తెలుసు, నమ్మిచ్చాను. వాడు నమ్మక ద్రోహం చేశాడు. అక్కడే ఉంది లిటిగేషన్ పాయింట్. పోనీ తన పెళ్ళాం పేరుతోనే కొన్నాడు అనుకుందాం. ఆ సంగతి నీతో చెప్పాడవాలి కదా. అపాత్రదానం కూడదు, అయోగ్యుడికి పట్టం కట్టకూడదు అంటారు. ఇవాళ ఇదైంది. రేపు ఇంకోటి సమయానికి ఆ పెద్ద మనిషి వచ్చి చెప్పటి సరిపోయింది. లేకపోతే ఆ ఎకరం స్థలం సుందరంగాడు కొడుకాయ సహా చేసేసేవాడేగా. వాడికి ఎంత ధైర్యం, ఎన్ని గట్సు. వాడు గుండెలు తీసిన బంటయ్యా. అమ్మా సుందరంగాడా, ఎకరం స్థలం కొట్టేయడానికి ఎంత ప్లాన్ వేశావు? వాడు సామాన్యుడు కాదలుడు. ఈ లెక్కన సుందరంగాడు మనకు తెలియకుండా ఎంత నొక్కేశాడో. నొక్కేయకుండా ఎందుకుంటాడు? పబ్లిక్ గానే దోపిడీ చేయగలేంది. లెక్క జమాలేని డబ్బు చాలా కాజేసి ఉంటాడు. జీతం రాళ్ల మీద మన మోచేతి కింద నీళ్ళు తాగే సుందరంగాడు ఇవాళ ఈ స్థాయికి ఎదిగాడు అంటే ఇదిగో ఇలాంటి తప్పుడు పనులు చేయబట్టే. అల్లుడు, నీ మంచితనాన్ని వాడు చేతగానితనంగా భావించాడు. నిన్నొక అసమర్థ చక్రవర్తిగా, అమాయక సామ్రాట్గా జమగట్టి నక్క వినయం నటిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. అయినా అతన్ని ప్రయోజనమే ఉందిలే. నువ్వేమైనా అనుకోలుడు, తప్పంతా నీ దగ్గరే ఉంది. మన జాగ్రత్తలో మనం ఉంటే వాడి ఆటలు సాగేవా? నువ్వు ఇప్పుడు ఇలా మేము ముందు ముద్దాయిలా నుంచునేవాడివా?